నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ గోష్ఠి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. హాయ్ నమస్తే. సో రీసెంట్ టైమ్స్ లో ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే 10,000 మంది ఫాలోవర్ ఉన్నా సరే వాళ్ళు వెంటనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. సో రీసెంట్ గానే నాన్ వేసిన పెద్ద ఫైట్ చేస్తున్నారు దీని మీద. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? సో బెట్టింగ్ యాప్స్ వల్ల అది నిజంగానే చాలా మంది చనిపోతున్నారు. ఎంతో మంది మెయిన్ గా ఏంటంటే ఫస్ట్లీ మీరు స్టార్ట్ చేశారు న్యూ ఛానల్. కంగ్రాట్స్ అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఇల్లీగల్ వెబ్సైట్స్ ఇన్ ద సెన్స్ ఈ ఆన్లైన్ లో చాలా మటుకి ఇప్పుడు ఇల్లీగల్ వెబ్సైట్స్, మ్యానిపులేటెడ్ గేమ్స్. చాలా మందికి తెలియదు ఏంటంటే ఇల్లీగల్ వెబ్సైట్సే దానిలో వచ్చే గేమ్స్ అన్ని కూడా మ్యానిపులేటెడ్ గేమ్స్. మ్యానిపులేటెడ్ రిగ్డ్ గేమ్స్ అంటారు. అంటే విన్నింగ్ ని ఆల్టర్ చేస్తాయి. అంటే మనం గెలుస్తాము అనుకున్న నంబరు, లేదంటే ఆ నంబర్ రావాలి అనుకున్న నంబర్ ఆల్టర్ అయింది, అది పడకుండా చేస్తారనమాట. అలాంటి రిగ్డ్ టేబుల్స్ కానీ రిగ్డ్ ఆ యొక్క ప్లేయింగ్ కార్డ్స్ కానీ చాలా ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయి. యాక్చువల్లీ ఒకటండి, ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు వస్తున్నారు, సో వాళ్ళందరికి శిక్షలు పడతాయా పడవా? అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఐటీ లా, ఈ గేమింగ్ యాక్ట్ లాస్ అనేవి చాలా వీక్ గా ఉన్నాయి ఇండియాలో. నాట్ ఓన్లీ ఇండియా, ఐటీ లా అయితే కదా వరల్డ్ వైడ్ గా కూడా ఈ క్లాసిఫికేషన్స్ అవ్వలేదు, క్రైమ్ క్లాసిఫికేషన్ అవ్వలేదు, దానిలో మోటివ్స్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడిప్పుడే రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి 1-2 కేసుల తర్వాత రిఫార్మ్స్ అనేవి జరుగుతాయి. అప్పటి వరకు ఇనిషియల్ గా వచ్చే కేసులన్నీ కూడా కాస్త హైలైట్ అయితే కొంచెం హడావుడి అవుతుంది తప్పితే వీటికి పెద్ద సెంటెన్స్లు ఏమి ఉండవు. బట్ దీనిలో రీసెంట్ గా సెక్షన్ 111 సంథింగ్ ఏదో పెట్టారు. దానిలో ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద అయితే కనుక పెద్ద శిక్షలు పడే ఛాన్సెస్ ఉన్నాయి.